ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం శ్రీహరికోటలోని షార్ నుంచి తన 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను రోదసిలోకి పంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ను ప్రారంభించింది. 27 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది. రేపు 6 గంటలకు షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి సిరీస్ లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ను కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహం సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా NVS-1 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఇది NVS-2 ఉపగ్రహం NVS సిరీస్ లో రెండో ఉపగ్రహం. L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పెలోడ్లను అలాగే తొలితరం ఉపగ్రహం NVS-1 లో ఉన్నట్లుగానే C బ్యాండ్ లో రేజింగ్ పెలోడ్స్ ఉంటాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలలో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం, సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్ తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్ లో రూపొందించగా ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి. జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి సిరీస్ లో 17వది కావడం విశేషం. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ఇస్రో ప్రవేశపెడుతుంది.